అయితే రామారావు గారు మీరు చెప్పినట్టుగా నమ్మలేని మిత్ర దేశం అమెరికా, అమెరికాను అస్సలు నమ్మలేని పరిస్థితి ఉందని. అయితే అంతర్జాతీయ రాజకీయాలు శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. స్వప్రయోజనాలే ముఖ్యం అనే సూత్రం ప్రకారం రేపు ఒకవేళ చైనాతోటి అమెరికాకు ఏదైనా వ్యాపార ఒప్పందం కుదిరితే ట్రంప్ మళ్ళీ భారత్ విషయంలో రూటు మార్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నంత చంచలత ఇంకెవరికి లేదు. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు ఇంతమంది పనిచేసినా ఎవడు కూడా తమ స్వప్రయోజనాలు చూసుకున్నారు కానీ హ్మ్. తనను మారిన ధర్మం లేదని తప్పు కూడా కాదు. అమెరికా ఫస్ట్ అని మనం నేను కూడా సమర్థించాం, తప్పులే. కానీ దాని పట్ల అమెరికా ఫస్ట్ అని ఇంకోటి సెకండ్ చేసి ఇంకోటి పనికి రాకుండా చేస్తే తప్పు అంటున్నాను. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి మాటలకు చాలా అంటే నీలకంఠేని మాటలు అంటాం. ఇప్పుడిప్పుడే మాట్లాడుతాడు, ఇప్పుడిప్పుడే వెనుకపోతాడు. అంటే పాకిస్తాన్ అధ్యక్షుడిని చంపేవారు అని అన్నది మాత్రం మనకు అనుకూలం అనుకుంటున్నాం మనం. అవును, నిజంగానే ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు కనుక కొంచెం వెనక ముందు చేస్తే అధ్యక్షుడిగా ప్రధానమంత్రిని అప్పుడు చచ్చిపోయేవాడు, తిరగబడేవాడు. తర్వాత కామ్గా ఊరుకున్నారు. యుద్ధం ఆపరేషన్ 1-2 సింధూర్ 1 సింధూర్ 2 తర్వాత వాళ్ళు తిరగబడి మనకు తెరువు రాలేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే పూర్తిగా వాళ్ళ సైనిక శక్తి అంతా నశించిపోయింది. ఉగ్రవాద సవాళ్ళు మొత్తం నాశనం చేసినాం. వాళ్ళ శక్తి ఉంటే కదా మనం తిరగబడ్డారు మన మీద. హ్మ్. కనుక ఇప్పుడేమంటున్నాడు, భారత్ శక్తివంతమైన దేశం, ఆయన చంపేవారు అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడేమి మాట్లాడలే, గాడిదను గుర్రాడు ఎందుకు ఒకే గట్టి కట్టిండు. హ్మ్. ఇరు పాకిస్తాన్, ఇండియా ఈ రెండు అణ్వాయుధాల దేశాలు రెండు కూడా ఆ అగ్రది మన శక్తివంతమైన దేశాలు అనే మాట మాట్లాడింది కదా. అవును. అందుకని అమెరికా అధ్యక్షుడి మాటలు ఇప్పుడుంటే రేపుండదు, రేపుంటే ఎల్లుండి చూస్తున్నాం కదా. యెస్. పోస్ట్ ట్రూత్ భావన అనేది ఉంటుంది. అంటే పోస్ట్ ట్రూత్ మన థియరీ ఉంటుంది. హ్మ్. దాంట్లో ఏంటంటే సత్యానంద ద్వారా భావన అంటారు. అందులో ఏమైందంటే ట్రంప్ ను ఇవాళ అనేక మంది మానసిక విశ్లేషకులు దీన్ని లెక్క తీసుకుంటారు. ఆ పోస్ట్ ట్రూత్ థియరీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారు, ట్రంప్ గురించి. హ్మ్. ట్రంప్ రోజుకు 16 అబద్ధాలు ఆడతారు. 6 కాదు 16కి వచ్చింది ఇప్పుడు. హ్మ్. రోజుకు 16 అబద్ధాలు ఆడుతున్నాడు. హ్మ్. ఇట్లా అబద్ధాలు ఆడే నాయకుడి గురించే ఇవాళ ఉదాహరణ తీసుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంటకు ఉండదు, గంట తర్వాత మళ్ళీ ఉండదు ఉంటున్నాం కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు కాల్పుల విరమణ ఒక రకంగా ట్రంప్ ను రక్షిస్తుంది అంటున్నాడు. ఇదంతా బ్రీతింగ్ అంటే ఇరాన్ తో కాల్పుల విరమణ. ఓ ట్రంప్ చాలా కష్టాలు ఉన్నాడు చక్రి, ఇవాళ తక్కువ ఏం లేదు. అమెరికా కష్టాల్లో ఉంది, ట్రంప్ కష్టాల్లో ఉన్నారు. హ్మ్. అమెరికా ఎందుకు కష్టాలు ఉంది, సుంకాల పెంపు వాళ్ళు ఎవరైనా నష్టపోయింది, వాళ్ళే నష్టపోయింది కదా. అవును. ప్రతి దానిలో డబ్బులు వాళ్ళే కట్టారు, తాగేవాళ్ళే కడతారు, తాళ పని అంటే వాళ్ళే ప్రజలే కట్టింది కదా పన్నులన్నీ కూడా. హ్మ్. రెండోది యుద్ధం వల్ల సుమారు 5.5 లక్షల కోట్ల రూపాయలు మన రూపాయలు లెక్క పెడితే వాళ్ళు హ్మ్. ఈ యుద్ధంతో ఖర్చు పెట్టారు. అది తక్కువ చెప్తున్నాను, హ్మ్. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అంటున్నారు. డాలర్ల మొత్తం లెక్క చూసుకుంటే డాలర్ విలువ పడిపోకున్నా సరే వాళ్ళు డాలర్లు ఎన్ని ముద్రించినా కూడా అక్కడ ఈ యుద్ధంలో పోయినాయి, డబ్బులేని పోయినాయి కదా. అవును. రెండు, ఆఖరికి హోమ్ సెక్యూరిటీ లాంటి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. అందుకని రిపబ్లికన్ వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం చేసి మనం ఏం సాధించినా అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నాం, ఆ యుద్ధ ఖర్చు అంతా మా ప్రజల మీద పడ్డది కదా. అంతే కదా, భారం వాళ్ళ ప్రజల మీద కదా, యుద్ధం మీద ఖర్చు పెట్టిందంతా. ఆయన అట్లా అంటున్నారు. డెమోక్రాట్లు అసలు విమర్శిస్తున్నారు. చివరికి చావు తప్పి కన్నట్టు పోయినట్టు ఈ కాల్పుల విరమణ కారణం ఏంటంటే 60 రోజులు వరుసగా యుద్ధం కొనసాగితే అమెరికన్ సెనేట్ ఒక ఆమోదం తీసుకోవాలి, తీసుకోకపోతే చెల్లదు. కనుక ఆమోదం లేకుండా యుద్ధం చేసింది కనుక ఆ లాస్ట్ 59 రోజులకి అంటే ఆయన ఏం చేసిన కాల్పుల విరమణ మొదలైన నాటికి అయిపోయింది అన్నాడు. హ్మ్. కనుక ఆ రోజుతో 59 రోజులు అయింది, 60 రోజులు కాలేదు కనుక అనుమతి అవసరం లేదని తప్పించుకున్నాడు. సాంకేతికంగా తప్పించుకోవడానికి యుద్ధాన్ని ఒక రకంగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పుకున్నాడు. ఇప్పుడు అది విరమణ కొనసాగుతుందంటే అమెరికాకి ఎంత రిలీఫ్ అంటే, ఇప్పుడు రేపు పొద్దున రూపాయి ఖర్చు కావాలన్నా వాళ్ళకి లేదు కనుక ఎట్లా ఎట్టి పరిస్థితులలో దీన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ పైకి బీరాలు పలుకుతున్నాం, చూస్తున్నాం కదా. వాళ్ళు హ్మ్. ఏమంటున్నారంటే ఇది తుఫాను ముందు ప్రశాంతత, రేపు హ్మ్. పొద్దున మొదలు పెట్టవచ్చు మళ్ళీ యుద్ధం అనే మాట మాట్లాడుతున్నారు. ఇంకొక మాట మీరు మీ ఇంటర్వ్యూలో చెప్పారు, హ్మ్. ఇరాను మనకు చైనా నౌక రావడం కరెక్ట్. అవును. ఎందుకంటే మిత్రులైనా సరే శత్రువులను చూస్తాం, మిత్రులైనా సరే మేము ఎక్కడా కూడా తమ్ముడే పేకాడు పేకాటే, యెస్. ధర్మం ధర్మమే. దాని మీద ఇరాన్ ఏం చేసింది, చైనా ఈ నౌకలను ఆపింది, చెక్ చేస్తున్నది, చూస్తున్నాం కదా మనం. అందుకనే ఇక్కడ చైనా నౌక రావడంలో ఇరాన్ అమెరికాకు శత్రువు ఏం కాదు, వాళ్ళందరి పట్ల ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు మంచి ఉదాహరణ. అందుకనే ఇరాన్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది. అటు పక్క రష్యా జోక్యం చేసుకుంటాను మాట అన్నది. కనుక ఈ విపత్కర పరిస్థితులలో మార్చిలో జరగాల్సిన చైనా పర్యటన వాయిదా పడి, ఈ యుద్ధం వల్ల వాయిదా పడి మొన్న 2 రోజులు తూతు మంత్రం అనుకుంటే మొత్తం మీద పర్యటన చేసినా అంటే చేసిండు. కొండేపి పోయిండు, మళ్ళీ తిరిగి వచ్చిండు. నేను సామెత ఉంది కదా చక్రి మనకు, అవును. అట్లానే హ్మ్. ట్రంప్ చైనాకు పోయిండు, తిరిగి వచ్చిండు 2 రోజుల పర్యటనలో. ఆ 2 రోజులలో అనేక చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. హ్మ్. నిజంగా చెప్పాలంటే ట్రంప్ పైకి చెప్పుకుంటాడు. ఎందుకంటే దెబ్బలు పడ్డాడు ఎప్పుడు కూడా, నేను చిన్న దేశంతో దేశం దెబ్బ పట్టాను ఎవడు ఒప్పుకోడు అవును. పెద్దవాడు. అవును. కనుక ఇప్పుడు కింద పడ్డా పై పడ్డా నాదే చేయ, ఆయన పై చేయని ఏమంటుండు,
చైనాతో మంచి సంబంధాలు కొనసాగినాయి, మంచి జరిగింది అంటున్నాడు. ఎక్కడ విమర్శించలేదు, చూసింది కదా. అవును. చూసుకుంటూ మెల్లగా ఇటు ఇండియా వైపు మళ్ళీ అన్నట్టు, అంటే హ్మ్. సమస్యను డైవర్ట్ చేయడానికి, అంటే మైండ్ గేమ్ రాజకీయాల్లో, డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన ట్రంప్ ఇప్పుడు అమెరికా ఎప్పుడో మర్చిపోయిన మన యుద్ధాన్ని గుర్తు చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాడు. అక్కడ రామారావు గారు ఆపరేషన్ సింధూర్ సమయంలో తానే జోక్యం చేసుకుని పాకిస్తాన్ కాపాడనని ట్రంప్ ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పినట్టే బహిరంగంగా ప్రకటించడం, అసలు ఆయన రాజకీయ ఉద్దేశం ఏంటంటారు రామారావు గారు? సమాజం డైవర్ట్ చేయాలి, అదే చెప్తున్నాం మనకు. డైవర్షన్ పాలిటిక్స్ అట్లాగే మైండ్ గేమ్ రాజకీయాలు ఈ రెండు చేస్తుంది. అంటే చైనా పట్టిక విఫలమైన దాన్ని బాగా ఫోకస్ కావద్దు అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ మాట ముందుకు వస్తుంది, అవన్నీ వెనక్కిపోతాయి. అందుకనే చైనాలో స్ఫూర్తిగా వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. చైనా మన అమెరికా అధ్యక్షుడిని ఎంత అవమానపరిచాడు. ఆఖరికి అధికారులతో పాటు జర్నలిస్టులతో అవమానపరిచాడు. వాళ్ళు కావాలని చేసిండు, అదేమో అట్లా అది కావాలని చేసిండు. నువ్వు అమెరికా అధ్యక్షుడు అయితే ఏంది, మా దేశాలు నువ్వు వచ్చావు అంటే ఇప్పుడు ఇచ్చేవాడికి పుచ్చుకుంటూ లోపు కదా, కింది చేయి వీరికే ఉంటది కదా, నువ్వు మా దేశానికి వచ్చావు, నేను ఈ దేశానికి రాలే అని జిన్పింగ్ ఒక రకంగా చెప్పాలంటే సరైన ట్రీట్మెంటే ఇచ్చిండు అమెరికా అధ్యక్షుడిగా నా ఉద్దేశం. ఎందుకంటే ఏ దేశానికి పోయినా రాజదర్పం మాది కథ మా లక్షణం అని సాగిస్తుంటారు కదా. చైనాలో నీ పప్పులు ఉడకవు, చైనాలో నీ మాటలు పనిచేయవు అనే దాన్ని ఒకసారి మళ్ళీ చెప్పి గర్వభంగం అంటారు కదా, ట్రంప్ కు గర్వభంగం జరిగింది. ఆ గర్వభంగాన్ని బయట చెప్పుకోలేక, బయట అనలేక, బయట ప్రజలు గమనిస్తున్నారు కనుక చైనాలో ఆయన గర్వభంగం అయిందని దీన్ని డైవర్ట్ చేయడానికి పక్కన ఆయనకి వచ్చింది ఏంటి, పక్కనే ఉన్న భారతదేశాన్ని పాకిస్తాన్ యుద్ధంలో యుద్ధం అనే మాట ముందుకు వచ్చారు. అప్పుడు ఇప్పుడు అంటే మాట ఏం మాట్లాడింది, ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం వీక్ గా ఉంటే అందుకని వాళ్ళని రక్షించడానికి నేను వచ్చినాను. మరి ఒకనాడు ఏమన్నాడు, పాకిస్తాన్ యుద్ధం వల్ల భారత్ మొత్తం నాశనం అయిపోయేది, వాళ్ళకి అణుశక్తి ఉన్నది, పాకిస్తాన్ వాళ్ళు అనుభవం వేస్తే ఒక అణుయుద్ధాన్ని ఆపిన, అంటే ఆయన ఆపిన 9 యుద్ధాలు ఇది కూడా కలుపుకున్నాడు. ఆయన అంటున్నా, నేను ఆపిన యుద్ధాలు కూడా అంటలేదు, ఆయన ఆపిన ట్రంప్ అంటున్నా 9 యుద్ధాల్లో దీని కూడా కలిపి అంటున్నా నేను. ఇవాళ ఏం మాట్లాడినట్లెక్క మారిన మనిషి ఏం కాదు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితులు. రేపటికల్లా ఈ స్టేట్మెంట్ మళ్ళీ మాట్లాడుకోండి. అందుకు పాకిస్తాన్ మంచిదే, శక్తివంతమైన దేశం, రేపు అనకపో చూడండి వాళ్ళకి. అయితే రామారావు గారు ఇక్కడ సెమీకండక్టర్ల ప్రతిపాదనను చైనా తిరస్కరించడం, తైవాన్ విషయంలో వెనక్కి తగ్గకపోవడం చూస్తుంటే అసలు అమెరికా హెచ్చరికలను చైనా లైట్ తీసుకుంటుందా? దీనివల్ల భవిష్యత్తులో గ్లోబల్ టెక్ మార్కెట్ ఎలా ప్రభావితం అవుతుందంటారు? ఖచ్చితంగా పూర్ణ స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యం అంది అని గురిదాడ పరావాలు ఎన్నడో రాశారు. స్పర్ధలు ఉంటాయి, విద్యల స్పర్ధలు ఉంటాయి, మనకు వైరాలేమో వాణిజ్యాలు ఉంటాయి. వాణిజ్య వైరాలు లేకుండా ఎవరు వాణిజ్యాల ముందుకు అవతల వాడికన్నా నేను వాణిజ్యంగా తెలుసుకుంటే నేను వాడికన్నా ఎక్కువ నాణ్యత గల వస్తువులను తయారు చేయాలి, కనీసం ప్రచారం లేక చేసుకోవాలి, వాడికన్నా మంచిది అని చెప్పి ప్రచారం పట్టవడం చూపించాలి, గెలవాలి కదా. ఇది అంతే. ఏమైతుందంటే ఆయన తన బలహీనతలు చెప్పుకున్నాడు కదా. తైవాన్ విషయంలో ఒకటేమో మీరు అన్నట్టు సెమీ కండక్టర్ విషయంలో మాకు మీద వద్దే వద్దంటున్నారు, అమెరికా నుంచి మాకు దిగుమతులే వద్దన్నాడు కదా చైనా, మేము అది చేసుకుంటాం అంటున్నాం. సమస్యలు అక్కడ పోయి వ్యాపారం చేయకపోయింది. ఇక తైవాన్ విషయంలో మనకు ఎక్కడికక్కడ ఏదైతే 150 కిలోమీటర్ల వాటి దగ్గర భౌగోళికంగా నాకు 15,000 కిలోమీటర్లు, నేను దాన్ని ఏం చేయలేను అంటే ఎవరి చేతులు ఎత్తినట్టే కదా, పలైన వాళ్ళ చేతులు ఎత్తినట్టే కదా. అంటే దాన్ని సాధిస్తాం, దాన్ని వేరే స్వతంత్ర దేశంగా ప్రకటిస్తాం అని బీరాలు వెలకిన ఇదే ట్రంప్ ఇవాళ వాళ్ళు చూసుకుంటారు, మనం ఏం చేయలేము అని చెప్పి ఒక శక్తివంతమైన దేశంతో మేము తైవాన్ కోసం గొడవ పెట్టుకోము అని వాళ్ళు అన్నాడు కదా. అయిపోయింది, ఎందుకు అంతకనే ఏం కావాలి. అందుకనే వెనకడికి వేసినట్టు లెక్క. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇదే మాట తిరగాలి. అసలు చూడండి, మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతాడు, అవును తైవాన్ మేము స్వతంత్ర దేశంగా ప్రకటిస్తాం అని కూడా అంటాడు. ఏం లేదు అంటే ఇప్పుడు ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడే తన్నుడు సుమతి అన్నట్టు తప్పించుకొని తిరుగుతాడు అమెరికా. ఇప్పుడు ఇది ట్రంప్ బహిరంగంగా ఇప్పుడు మాంసం తినేవాడు మెల్లో బొమ్మకలు వేసుకున్నట్టు బహిరంగ మాట్లాడుతున్నారు. అమెరికా అధ్యక్షులు ఎవరైనా తమ స్వప్రయోజనాలు కాదని పోలేదు. ఇప్పటిదాకా అమెరికా సామ్రాజ్యవాదం అదే నేర్పింది. ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తే మనకి ఏం లాభం అవుతుంది, మనం ఎక్కడున్నాము, మనం నష్టపోతున్నాం కదా అని ఇప్పటి తరం గుర్తిస్తున్నది. అంటే జెన్జీ వర్గం గుర్తిస్తున్నది. మీరు చేసే ప్రతి పని సుంకాల పెంపురించి మందు వేసి యుద్ధం దాకా అమెరికా ప్రజలకు నష్టం కలిగించారు. మా శ్రమ చెమటను మీ పన్నుల రూపాయలు మీకు చెల్లిస్తే మీరేమో విదేశాల మీద యుద్ధం చేయడానికి, అమెరికా ఆధిపత్యం చాటుకోవడానికి, ప్రపంచ పోలీసుగా పెద్దగా వ్యవహరించడానికి మీరు ఉపయోగిస్తున్నారు కదా. ఈ డబ్బే మన దేశంలో ఉంటే అభివృద్ధికి కాకపోతున్నా అంటున్నాను. 2 విషయాలు చెప్తాను.
అమెరికాలో ఇప్పుడు 45 నుంచి 50% చమురు రేటు పెరిగింది. యుద్ధం వల్ల ఏమైంది? నీ యుద్ధం వల్ల చమురు రేటు పెరగలేదు మన దేశంలో అంటున్నారు. ప్రజలు అడుగుతున్నారు. దాంతో పాటు నీ యుద్ధం వల్ల అమెరికాలో అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థ పునాదిపోయింది. చూస్తున్నాం కదా. అప్పుడు గంభీరంగా ఉన్న అమెరికా అప్పుల కోటా చూసుకుంటే, అప్పుల పరిస్థితి చూసుకుంటే అన్ని దేశాలకు మించిపోయింది అమెరికా అప్పులు. వాళ్ళకు ఒక్క వెసులుబాటు డాలర్లు ముద్రించే దేశం కనుక ఆ డాలర్లు అమ్ముకొని బతుకుతున్నారు. దానివల్ల యుద్ధం తెచ్చింది అందుకు ట్రంప్. డాలర్ పెత్తనం పోవద్దు, యూరో కరెన్సీ రాకుండా చూడాలని చూసిండు. అక్కడ సక్సెస్ అయింది. యూరో కరెన్సీ రాకుండా ఆ యూరోప్ దేశాల మధ్యన తంపులు పెట్టిండు. అదొక సక్సెస్. బ్రిక్స్ దేశాలు కూడా గట్టిగా అవుతున్నాయి. అంటే వేరే కరెన్సీ పెట్టుకుందాం మా లోకల్ కరెన్సీ అనుకుంటే బ్రిక్స్ దేశాల మీద రకరకాలుగా మాట్లాడారు. అంతేందుకు రష్యా, ఇండియా, చైనా RIC ఈ బంధం బలోపేతం అయితే రష్యా, చైనా ఎప్పుడే కలిసి ఉన్నాయి. భారత్ కూడా ఇందులో కలిస్తే 3 అగ్రదేశాలు కలిసింది అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మన పని అయిపోతుంది. శాపనార్థాలు పెట్టుడు మీరు నాశనం అయిపోతారు అంటారు. రకరకాల ట్రంప్ ఎట్లా అంటే నల్లకాడి పంచాయతీలు ఆడవాళ్ళు తిట్టుకుంటారే ఆ టైప్ తిట్టిండు ఆయన. ఎప్పుడు తిట్టిండు అంటే మనం నాశనం అయిపోతారు మీ ప్రపంచంలో. ఇండియా నష్టపోతుంది, వాళ్ళ ఇద్దరు దిగ్గజాలు ఇద్దరి మధ్యన శాండ్విచ్ అయిపోతారు అని మాట మన గురించి మాట్లాడింది. అంటే ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడే మాటలేనవి సమస్య లేదు. ఆయన అసలు దేశ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడు. నేను ఎప్పుడు పాపం ఒక దేశ అధ్యక్షుడు లెక్క వ్యవహరించే భాష కాదు అది. లేదు మీరు అనేది కరెక్ట్. నేను ఎప్పుడు పాపం కోరుకుంటాను. ఆయన పాపం ఎందుకు అంటున్నానంటే కేఏ పాల్ చాలా మంచి ఆయన, సమస్య లేదు. కానీ హాస్యంగా మాట్లాడి అన్ని సీరియస్ గా మాట్లాడి హాస్యంగా మాట్లాడుతుంది. నేను పలానా అమెరికా అధ్యక్షుడు పిటల ద్వారా గతంలో ఉండేవాడు కదా, తుపాకి రావాడు పిటల ద్వారా అని ఆ పాత్రలు అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడితే మొత్తానికి ట్రంప్ నవ్వుల పాలవుతున్నారు రామారావు గారు. అదే కేఏ పాల్ ఏం చేసినా మనం హాస్యంగా నవ్వుకుని ఊరుకుంటాం. ఆయన వాళ్ళ ప్రభావం ఏముండదు. కానీ ట్రంప్ నవ్వుల పాలవుతున్నాడు కదా. అందుకని నవ్వుల పాలైనా సరే, నడిబాదాల్లో జారిపడ్డా సరే, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఇంకొక 2.5 ఏళ్ళు ట్రంప్ భరించాల్సింది. ఇక్కడ 2025 జనవరిలో ఎన్నికైండు. 2026 మన నవ్వి ఇంకా 2.5 years ఆయన ఉంటాడు. కనుక ట్రంప్ను అమెరికా ప్రజలు భరించాల్సిందే, ప్రపంచమంతా ఈ భారాన్ని భరించాలి అంటున్నాను. ఎప్పుడు కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనిషిని బతికుంటే మోయవచ్చు, శవాన్ని మోసుడు కష్టం. ఈ ఆయన ఓ డెడ్ లగేజ్, ప్రపంచానికి డెడ్ లగేజ్ అంటున్నాను. ఆయన పోయేదాకా ఇదే సమస్య. తర్వాత అధ్యక్షుడు ఎవరు వస్తారు తర్వాత కానీ ఈసారి సాంకేతికంగా కూడా చేయడానికి వీల్లేదు. మరొకసారి ఆయన అధ్యక్షుడిగా కావడానికి వీల్లేదు. కానీ అక్కడ కూడా పీఠముడి వేస్తున్నాడు. నేను 2 సార్లు వరుసగా ఎన్నికలే కదా, 44 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ నేను పోటీ చేస్తా అంటుంది. ఆ కోర్టు ఏమంటుందో చూద్దాం. ఇప్పటికే కోర్టు అనే మాట గ్యాప్ వచ్చింది. కోర్టులు కూడా మెట్టుకాయలు వేస్తున్నాయి. అమెరికా ఫెడరల్ కోర్టులు మెట్టుకాయలు వేసినాయి, సెంట్రల్ కోర్టు కూడా నోటికాయలు వేసింది. మీ యుద్ధం తప్పు, ఈ ఆర్థిక మన సుంకాలు విధించిన తప్పు, ఇవన్నీ తప్పు చేసినాయి. అటు కోర్టుతో తిట్లు పడుతున్నాడు, ప్రజలతో తిట్లు పడుతున్నాడు. ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచంలో అన్ని దేశాలు తిట్టుకొస్తున్నాయి. ఒంటరైపోయిన ట్రంప్ ఇవాళ మళ్ళీ ఒక కొత్త వివాదం, కొత్త మాటల వల్ల మళ్ళొకసారి నాదే పై చేయి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నా. సాధ్యం కాదంటున్నా. అయితే రామారావు గారు, ఇక్కడ ఆదన్ గ్రూప్ అంశం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆదన్ గ్రూప్ పై అమెరికాలో ఉన్న కేసులను అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడం వెనుక బిజినెస్ స్ట్రాటజీ ఉందా, లేక భారత్ తోటి సత్సంబంధాల కోసం అమెరికా చేసిన ఇది ఒక పొలిటికల్ రాజీనా? ఫైనల్ గా చెప్పండి. ఇందులో కొంచెం మోడీ రాజకీయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన సోలార్ పవర్ మీదనే విమర్శలు వచ్చినాయి అప్పుడు కదా. దానిగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు విమర్శ వచ్చింది. దీన్ని అదాని అంబానీ ఆహ్వానించి సోలార్ పవర్ లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టించడానికి ఇవన్నీ ప్రయత్నించి మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు అప్పుడు. అంతకుముందు అదాని అంబానీ ఏమో మోడీకి ఇష్టమైన వాడు. మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నది. చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్, మోడీ, మన బీజేపీ కలిసి ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అంటే తెలుగుదేశము, జనసేన కూడా ఆరోపణ చేసింది. ఎవరు జగన్మోహన్ మీద ఆరోపణ చేస్తారు, ఒక రకంగా పరోక్షంగా మోడీ మీద ఆరోపణ చేసినట్టే కదా. అదాని గురించి, అదాని అంబానీ మీద కేసులు అయినాయి. అమెరికాలో మీరంతా కలిసే ఉన్నారని చెప్పి చేసే క్రమంలో బీజేపీ మీద విమర్శలు చేసినట్టే కదా, అది చేసినట్టు. కనుక ఇప్పుడు ఏంటంటే మోడీ రాజకీయం ఫలించి కొంతవరకు వీళ్ళిద్దరి మీద కేసులు చేయడం వల్ల అమెరికాకు ఈ పారిశ్రామికవేత్తలతో పని ఉంది కనుక ట్రంప్ కూడా కొంచెం తలకి చేసి చేసినవి. ఇది వ్యాపార రాజకీయం అంటున్నారు. వ్యాపార రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మన మోడీ ఒకటే అంటున్నారు. థ్యాంక్ యూ బండారు రామారావు గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.